అధ్యక్ష బహుశా ఏ కూటమి కూడా గతంలో ఇన్ని లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పుండదు మేనిఫెస్టో. ఈరోజు బాబు సూపర్ 6 లో చూస్తే మొదటి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చాం అధ్యక్ష. దాంట్లో భాగంగా డిఎస్సి ఏర్పాటు చేశాం. ఇప్పటికీ పెద్ద ఎత్తున ఒప్పందాలు కుదిరించుకున్నాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. దాంట్లో భాగంగా స్కిల్డ్ మ్యాన్ పవర్ ఏదైతే అవసరం ఉందో అది కూడా మేము అందరం కోఆర్డినేట్ చేసి అందించాలని ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. రాబోయే రోజుల్లో ఐటీ ఎట్లయితే గ్రో అవుతుందో అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో పెద్ద ఎత్తున అవకాశం ఉంది. నా అంచనా ప్రకారం కనీసం 5 లక్షల మంది ఒక ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో పనిచేసే అవకాశం ఉంది అధ్యక్ష. అది ప్రధానంగా మనకు వచ్చేగల కడప, చిత్తూరు, నెల్లూరు, శ్రీ సిటీ నెల్లూరులో ఆ ఎకో సిస్టమ్ లో ఒక్క నోడ్ వస్తుంది అధ్యక్ష. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు డ్రోన్ ఎకో సిస్టమ్ కర్నూలులో వస్తుంది అధ్యక్ష. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ విశాఖపట్నం ఆల్రెడీ భారతదేశానికి క్యాపిటల్ గా ఉంది. దాన్ని ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. సో ఈ 3 నోడ్లో పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తామని ఈ సభ ద్వారా గౌరవ సభ్యులందరికీ నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష.